ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బుధవారం ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చిన్న చింతకుంట మండలం లాల్కోట గ్రామంలో 30 లక్షల నిధులతో ఆహార ధాన్యాల నిల్వ కేంద్రం నిర్మాణానికి 12 లక్షల నిధులతో అంగన్వాడీ భవన నిర్మాణానికి 10 లక్షల నిధులతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ లబ్ధిదారులకు చెక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధుల్లో వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంత మధ్యలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఒక ప్రణాళిక ఇచ్చి, ఒక యాక్షన్ ప్లాన్ ఇచ్చి, ఈ 99 రోజులల్లా ఒక 10 ముఖ్యమైన అంశాలను చేర్చి ఒక్కొక్క అంశానికి ఒక 10 రోజులు కేటాయించి ఆ అంశాలన్నీ కూడా పరిష్కారం చేయాలి, ప్రజలకు ఎప్పుడు అంటే అందుబాటులో ఉండాలని చెప్పేసి దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 6వ తారీఖు నుంచి మన 6వ తారీఖు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి ముందుకు పోతా ఉన్నాం. పరిష్కారం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు మహబూబ్ నగర్లో మొత్తం మన జిల్లా అంటే మన నియోజకవర్గంలో ఉన్న సర్పంచులందరినీ కూడా ఈ విషయంపై ట్రైనింగ్ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 2వ తారీఖు గ్రామ సభ కూడా పెట్టబోతా ఉన్నాం. సో ఇప్పటి వరకు ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, తర్వాత రేషన్ కార్డు ఇవ్వండి, పెన్షన్ కానివ్వండి, ఇంకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రేపు ఆ గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకుంటే మళ్ళీ ఆ దరఖాస్తులు తీసుకొని రాని వాళ్ళని కూడా కొత్తగా పెన్షన్లు కూడా ఏప్రిల్లో అంటే 2వ తారీఖు గ్రామ సభ తర్వాత మళ్ళీ ఆ దరఖాస్తులు తీసుకొని వాళ్ళన్నీ పరిశీలన చేసి ఏప్రిల్ లాస్ట్ వరకల్లా కొత్తగా పెన్షన్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అడ్డగోలుగా 10 సంవత్సరాలు ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు తీసుకొచ్చేసి అప్పులను తీసుకొచ్చి ఈరోజు మనని తినరుద్ది. ఆ అప్పులకు అసలు మిత్తి కట్టడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. దానికోసమే కొన్ని స్కీమ్స్ ఆలస్యం అవుతా ఉన్నాయి. అయినా కూడా మన ముఖ్యమంత్రి గారు, మన పాలమూరు బిడ్డ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఇక్కడ దాచుకోవడానికి ఒక గోదాములు నిర్మాణం సంబంధించి 30 లక్షల రూపాయలు నేను మండల హెడ్ క్వార్టర్కి వచ్చింది. మండలికి వస్తే నేనే లాల్కోట చాలా మంది రైతులు ఉన్నారు, వాళ్ళు చాలా మంది పంటలు పండించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ గోదాము లాల్కోట కడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నేనే శాంక్షన్ ఇచ్చి లాల్కోట ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాము. నాకు తెలిసి నెల 2 నెలల మార్చ్ అంటే 31 లోపు వెళ్తారు, కానీ తొందరలోనే ఆ నిర్మాణం పూర్తవుతుంది, మీకు అందుబాటులోకి తీసుకొస్తాము. మహిళా బిల్డింగ్ కు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించిన బిల్డింగ్ కూడా ఇప్పుడే 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ బిల్డింగ్ కూడా పూజ చేసుకున్నాము. సో అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ కు 12 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఇప్పుడే పూజ చేసుకున్నాము, అక్కడ కూడా పనులు మొదలు పెట్టబోతా ఉన్నాం. సో అదే కాకుండా ఇప్పుడు స్కూళ్ళను కూడా విజిట్ చేస్తే ఇంకా కొన్ని అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలంటున్నారు, పిల్లలు ఎక్కువ ఉన్నారు, చదువు సరిపోతలేవు క్లాస్ రూమ్స్ అన్నారు. తప్పకుండా తొందరలోనే నేను అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా కట్టిస్తాను చెప్పేసి వాటిస్తా ఉన్నా. సో ఇంకా పోతామని చెప్పేసి ఇది మీ ప్రభుత్వం, మీకోసం ఏర్పాటైన ప్రభుత్వం, మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం. తప్పకుండా మీకు ఎలా వేళ అందుబాటులో ఉంటూ సమస్యలు ఏమున్నా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోదామని మీ అందరి సహకారం కూడా ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ చూడండి, ఇక్కడ కలమ్మ అయిపోయింది, లేదు వచ్చలేదు. అటు దగ్గర
మళ్ళా మరి అమ్మే ఓ రాఘవేంద్ర ఇట్లా రామను ఇట్లా రామ ఇట్లా కావలి కీర్తి నెల్లిగొండి ధర్మాని రామ